వెల్కమ్ టు ఆల్. బిఏ ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ పరిణామ సిద్ధాంతం. రాజ్య అవతరణ గూర్చి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించబడినవి. వాటిలో అత్యంత వాస్తవికమైంది, శాస్త్రీయమైనది చారిత్రక లేదా పరిణామ సిద్ధాంతం. రాజ్యము దైవనిర్మితము కాదు. కుటుంబ విస్తరణ ద్వారా మాత్రమే రాజ్యం ఏర్పడలేదు. జంగ్స్ ఓపెన్హామ్లు భావించినట్లు రాజ్యం ఏర్పడటానికి బలప్రయోగమే ఏకైక కారణము కాదు. హాబ్స్, లాక్, రూసో భావించినట్లు రాజ్యము సామాజిక ఒడంబడిక ఫలితంగా ఏర్పడలేదు. రాజ్యము ఏ ఒక్క దశలో మానవ ప్రయత్నం ఫలితంగా ఏర్పడలేదు. ఎన్నో దశలలో పరిణామం చెంది నేటి స్థితికి అభివృద్ధి చెందిన సంస్థయే రాజ్యము. లీకాక్ భావనలో రాజ్యం మానవునికి తెలియని మార్మూల చరిత్ర నుండి మొదలై క్రమంగా సహజ పరిణామం చెందిన వ్యవస్థ. పరిణామ సిద్ధాంతము ఒకే విషయం ప్రాతిపదికపై గాని నిర్ణీత కాల పరిమితికి లోనై గాని రాజ్యము ఏర్పడలేదని వివరిస్తుంది. ఈ చారిత్రక పరిణామంలో అనేక అంశాలు రాజ్య నిర్మాణానికి తోడ్పడతాయి. రాజ్యం ఏర్పడటానికి ఈ సిద్ధాంతము ప్రకారం తోడ్పడే అంశాలను గురించి ఈ క్రింద వివరించడం జరిగినది. సిద్ధాంత వివరణ. రాజ్య స్థాపనకు దోహదం చేసిన అంశాలు: 1 రక్త సంబంధం, 2 మతము, 3 ఆర్థిక కారణాలు, 4 బలప్రయోగం, 5 రాజకీయ చైతన్యం. 1 బంధుత్వం, రక్త సంబంధం, కిన్షిప్. ఆదిమ సమాజంలో రక్త సంబంధం అతి శక్తివంతమైన దృఢమైన ఐక్యత సాధనం. ఒక పెద్ద యొక్క పూర్వీకుడైన సంతతి వారమనే జాతి తెగల వ్యక్తులందరినీ ఐక్యం చేసింది. కుటుంబం సమాజానికి మొదటిది. కుటుంబంలో ఉండే క్రమశిక్షణ రాజ్యానికి బీజం నాటింది. కుటుంబ సభ్యులు సంఘటితమయ్యారు. ఇది సహకారమును చేకూర్చింది. ఆచార వ్యవహారాలు ఉద్భవించాయి. కుటుంబంలో పెద్ద యజమాని అయి అధికారాన్ని పొందినాడు. ఒక కుటుంబం అనేక కుటుంబాలుగా చీలింది. అవి గ్రామాలుగా ఏర్పడినాయి. అవి కొంతకాలానికి తెగలు జాతులుగా పెద్దవయ్యాయి. ఈ రక్త సంబంధమే బలమై జాతులు తరువాత రాజ్య అవతరణానికి దారితీస్తాయి. తెగ నాయకుడు రాజ్యాధిపతి అయ్యాడు. అతడి సాయుధ ప్రాణులైన అనుచరులే సైనికులయ్యారు. అతడి సలహాదారులు మంత్రులయ్యారు. అందువలన మెకైవర్ అన్నట్లు రక్త సంబంధం కుటుంబాన్ని, కుటుంబము సంఘాన్ని, సంఘము రాజ్యాన్ని సృష్టించాయి. రక్త సంబంధం వలన ఏర్పడిన తెగలపైన తండ్రి అధికారాన్ని చెలాయించి వారసత్వరీత్యా అతని పెద్ద కుమారుడికి అధికారం సంక్రమించినప్పుడు పితృస్వామికమైంది, పెట్రియార్చల్. కొన్ని తెగలపైన తల్లి అధిపతి అయి అధికారాన్ని చెలాయించి వారసత్వపు హక్కు కుమార్తెకే సంక్రమించినప్పుడు మాతృస్వామిక వ్యవస్థ అయింది. కుటుంబము నుండి ఉద్భవించింది రాజ్యం. కుటుంబ పెద్ద బరువు బాధ్యతలే రాజ్య కార్యకలాపాలు అయ్యాయి అన్నాడు గెటిల్. నెంబర్ 2 మతము. సమాజంలోని వ్యక్తులను సంఘటితపరిచే శక్తులలో మతం కూడా ముఖ్యమైనది. ఒకే మతాన్ని స్వీకరించి దేవుని పూజించి పితృదేవత ఆరాధన చేయటం వలన ప్రజలందరినీ మతం ఏకం చేసింది. పురోహితులు, మతాధిపతులు, అన్ని మతాల్లో ప్రజలు గౌరవ మర్యాదలను పొందారు. రాజులు కూడా మతాధికారుల వల్ల విశేష భక్తి ప్రపత్తులను ప్రదర్శించారు. జననం, మరణం, అగ్ని, వాయువు, పిడుగు మొదలగు ప్రాకృతిక ప్రమాదాలను ఎదుర్కొనటంలో మతాధిపతులు ప్రజలకు మానసిక బలాన్ని చేకూర్చినారు. భగవంతుడే కష్టసుఖాల్లో అండగా నిల్చున్నట్లు ప్రబోధం జరిగింది. మతాచార్యుల ఆజ్ఞలను పాటించటంలో మానవులు భక్తి విశ్వాసాలు, విధేయత, క్రమశిక్షణను నేర్చుకున్నారు.
ప్రజల కష్ట సమయాల్లో మతాధిపతులు సంఘటితమయ్యారు. మతం ప్రాతిపదికపై అనేక రాజ్యాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఇస్లాం మతం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, అరేబియా, ఇండోనేషియా తదితర దేశాల్లో అధికారయుతమైంది. నేపాల్ హిందూ మతానికి నిలయమైంది. థాయిలాండ్, జపాన్లు బౌద్ధమత స్థావరాలైనాయి. నెంబర్ 3 ఆర్థిక కారణాలు. ఆదిమ సమాజంలో మానవుని ఆర్థిక కార్యకలాపాలను 3 భాగాలుగా పేర్కొనవచ్చు. మొదటి రోజుల్లో ప్రజలు సమిష్టిగా పనిచేస్తూ జీవించేవారు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రైవేటు ఆస్తి హక్కులు ఏర్పడ్డాయి. దాంతో ప్రజల మధ్య ఆర్థిక స్థితిగతులను బట్టి తరగతులు ఏర్పడ్డాయి. అప్పటికి ప్రజలు ఏ ప్రాంతంలో స్థిరం కాలేదు, కానీ తమపై అధికారాలను చెలాయించే వ్యక్తులను వారు ఎన్నుకునేవారు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రజలు ఒక ప్రదేశంలో స్థిరపడి సాగు చేసి పంటలను పండించేవారు. వ్యక్తిలో స్వార్థం పెరిగి మిగిలిన వారికంటే ఎక్కువ ఆస్తి సంపాదించాలనే ఆశ కలిగింది. దానితో సమాజంలో ధనిక, పేద వర్గాలు ఏర్పడ్డాయి. ధనిక వర్గాల్లో దోపిడీ ప్రారంభమైంది. దాంతో వ్యక్తుల ఆస్తుల రక్షణ, అందుకు అవసరమైన శాసనాలు, వాటిని తయారు చేసే అధికారుల అవసరం కలిగింది. నెంబర్ 4 బలప్రయోగం, యుద్ధాలు. జంగ్స్ ఓపెన్హామ్లు భావించినట్లుగా బలప్రయోగం ఒక్క రాజ్యావతరణకు కారణం కాకపోయినప్పటికీ మిగిలిన అంశాలతో పాటు ఇది కూడా ముఖ్య పాత్ర వహించినది. ఆదిమ సమాజంలో వివిధ తెగల మధ్య యుద్ధాలు జరిగేవి. అందువల్ల ఇతర తెగల నుండి తమను తాము రక్షించుకొనుటకు ప్రతి తెగ ప్రజలు ఒక నాయకునికి, అధికారానికి లోబడి ఉండేవారు. ఆ యుద్ధాల్లో గెలిచిన తెగల నాయకుడు ఓడిపోయిన తెగల ప్రజలపై అధికారాన్ని చెలాయించేవారు. ఈ విధముగా యుద్ధాల వల్ల క్రమంగా విశాలమైన భూభాగాలు ఒక వ్యక్తి అధికారంలోనికి వచ్చాయి. ఈ విధంగానే రాజ్యం ఏర్పడింది. నేటి రాజకీయాల్లో బలప్రయోగం కనబడుతుంది. నెంబర్ 5 రాజకీయ చైతన్యం. ఆదిమ మానవుడు సాంఘిక జీవనానికి అలవాటు పడ్డాడే గాని రాజకీయ జీవితానికి కాదు. మొదటి రోజుల్లో ప్రజలు జంతువులను వేటాడి తర్వాత జనాభా పెరగడంతో వ్యవసాయాన్ని చేపట్టేవారు. వ్యవసాయంతో పాటుగా ఆస్తి హక్కులు ఏర్పడ్డాయి. దానితో వ్యక్తుల మధ్య వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. తమ ఆస్తులను రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో ప్రజలలో చైతన్యం పెరిగి ప్రభుత్వ అవసరాన్ని గుర్తించారు. ఈ చైతన్యమే ప్రజలను వారి నాయకులకు విధేయులుగా చేసింది. వివిధ వ్యక్తులు, వర్గాల మధ్య శాంతి భద్రతలు నెలకొల్పి వారికి బాహ్య శత్రువుల నుండి రక్షించగల అధికారిని ఎన్నుకొని అతనికి విధేయులుగా ఉండటం ప్రారంభించారు. ఆ విధంగా రాజ్యం ఏర్పడింది. యుద్ధాల కారణంగా విశాలమైన రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా చారిత్రక లేదా పరిణామ సిద్ధాంతము, రక్త సంబంధం, మతం, బలప్రయోగం, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మొదలగు అంశాలు ఎన్నో దోహదపడటం వలన రాజ్య అవతరణ జరిగిందని వివరిస్తుంది. ఆధునిక రాజనీతి శాస్త్రవేత్తలు పరిణామ సిద్ధాంతాన్ని రాజ్యావతరణ సిద్ధాంతాలలో ఆమోదయోగ్యమైనదిగా భావిస్తారు.